హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ స్క్వేర్ స్టోరీస్. చెల్లి పెళ్ళి అని చెప్పాను కదా, పెళ్లి పనులతో మేమైతే ఫుల్ బిజీగా ఉన్నాం. ప్రస్తుతానికైతే ఎంగేజ్మెంట్లో కావిళ్ళు పెడతారు కదా, ఆడపల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళకి పాల కావిడి పెడతారు. సో వాటి కోసం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేద్దామని ఇవన్నీ తీసుకొచ్చా. తెచ్చిన సామాన్లతో ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంది. గ్లూగన్ చూసారా, అన్నిటికంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఈ కలర్ చాలా అందంగా ఉంది కదా, బాగుంది, అందుకే ఈ కలర్ తీసుకున్నా. ఇందులో కాదులే, ఇందులో అంత అందంగా ఏం లేదులే. ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేసాం. ఇది పాలకావిడిలో పెడతారు కదా, అబ్బాయికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ గిటార్లో సెట్ చేసి ఇవ్వడానికి అనమాట. గిటార్ షేప్ అయితే ఒక 2000 years లేటర్ అలా పెడతారు కదా, అలా అన్ని అటెంప్ట్స్ తర్వాత ఇంత మంచిగా కుదిరింది. సో ప్రస్తుతానికైతే ఇది నేను గీసాను, తరుణ్ కట్ చేస్తున్నాడు. ఇంకా సోప్, ఫేస్ వాష్, ఇంకా అబ్బాయిలకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాం అనమాట నీట్గా. సో ఇదే ఫస్ట్ స్టార్ట్ చేసాం. హే మొన్న కనిపించాము మై మరచిపోయాను, అందాలతో నన్ను కూట్లు పొడి చేసావే. ఇత్తిరిగి అలాగే అండి. అది ఎలా కనబడుతుంది? తరుణ్ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. చూసారా, ఆ కొంచెం కూడా ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడో. నేను చేసేవన్నీ ఇంత బాగుంటున్నాయంటే నాతో పాటు తరుణ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. హలో నిన్ను పొగుడుతున్నాను అనుకుని ఓ చెట్టెక్కేకు, ఇది మావయ్య గారి పోలికి వచ్చింది నీకు. సో ఈ పొగడ్తలు కూడా మావయ్య గారికే. అజాగ్రత్త. గిటారు జాగ్రత్త, మళ్ళీ నేను గీలేను. ఇది ఒక కొంచెం వంకరుంది, స్ట్రైట్ చేద్దాం. థ్యాంక్ యూ. బాగుంది కదా. నీ గిటార్ ఎప్పటి నుంచో కావాలంటున్నావు కదా, ఇది నీకోసమే, తీసుకో. ఆర్టిస్ట్ గారికి ప్రణామములు. సమయానికి పెయింట్ బ్రష్ దొరకలా, అందుకే ఏ బ్రష్ అయితేనే బ్రష్ కదా నేను వాడేస్తున్నా. అమ్మా, మోయే 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 రే, తెలీదు. కలర్ఫుల్ గిటార్ మొత్తానికి కంప్లీట్ చేసింది పంది. కానీ ఇందాక మోయే మోయే మూమెంట్ మాత్రం అసలు సూపర్, హైలైట్ కదా. మోయే మోయే బాగుంది కదా, బాగుంది. ఎంజాయ్ చేస్తూ చేసాం. ఇదొక్కటే డిసప్పాయింట్ చేస్తాం. పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇలా పెట్టేసి ఎలా ఉంటే అలా పడుకుని పోదాం అనుకుంటున్నా. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 1:40. ఇంక ఇవన్నీ సర్దుకుని మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. లేచిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నా, ఎందుకంటే ఎంగేజ్మెంట్కి ఓన్లీ 2 డేసే ఉంది. సో త్వరగా అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసేసాం.
ఇప్పుడు పాడబోయే సాంగ్. గిటార్ తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసింది అయితే థర్మోకోల్తో ఇలా కీ చేసాం. చాలా వెరైటీ కీ చైన్స్ కొన్నాం. అందులో ఎస్ మాత్రం పైన సపరేట్గా పెట్టాం, ఎందుకంటే ఇవన్నీ పెళ్లి కొడుకుకి కదా మనం ఇచ్చేది. పెళ్లి కొడుకు పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది. హే చాలా బాగుంది. పప్పీ గాడ తిరిగే సైడ్ ఎవరు చేసింది? నేనే. కలర్ వేసింది ఎవరు? ఆ షేప్ గీసింది ఎవరు? ఆ కీ చైన్ సెలెక్ట్ చేసింది ఎవరు? ఇంకా ఫాస్ట్గా చేసేయాలి. ఒకటా రెండా మొత్తం నేను రాసుకున్నవైతే 40 కావేళ్ళ దాకా ఉన్నాయి. అన్నీ నేనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే జనరల్గా అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇచ్చేవి చాలా ఐటమ్స్ ఉంటాయి. క్లిప్స్ అని, బ్యాంగిల్స్ అని, డ్రెస్సులు అని, నెయిల్ పాలిష్ అని, స్టిక్కర్ ప్యాకెట్స్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఇచ్చేవి మాత్రం తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అబ్బాయిలు వాడేవి పెద్దగా ఏముండవు కదా. యాక్చువల్గా మనం ఇచ్చేవి చాలా తక్కువే ఉంటాయి. కానీ చెల్లి ఎంగేజ్మెంట్లో మాత్రం అస్సలు అలా ఉండకూడదు, ఏ మాత్రం తగ్గేదే లే అని చెప్పి మొత్తం 40 ప్లేట్స్ ప్లాన్ చేశాను. కానీ మొత్తానికి అవి ఫైనల్గా 52 ప్లేట్స్ అయినాయి. అందరూ కూడా చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి అన్నారు. నేనైతే చాలా హ్యాపీ. ఇంకా కావిడిలో ఏమేం వెరైటీగా పెట్టచ్చని నేనైతే చాలా షాప్స్ తిరిగాను, చాలా వెరైటీస్ వెతికా. అందులో కొత్త ఐటమ్స్ నేనేం పెట్టానంటే మనీ కవర్స్, దేవుడికి ప్రసాదం పెట్టుకునే ప్లేట్స్, ఇలా రింగ్ ప్లాటర్, ఇలా చాలా చేశాను ఇలా వెరైటీస్. అందులో కొన్ని అయితే నేను చూపించగలుగుతున్నా. ఫైనల్గా ఎంగేజ్మెంట్ రోజు అన్ని కావిళ్ళు ఎలా ఉన్నాయో ఎండింగ్లో చూపిస్తాం, మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. ఇది సెకండ్ డే, తెల్లారితే ఎంగేజ్మెంట్ అనమాట. ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాం. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, కొన్నే కంప్లీట్ అయినాయి. ఇంకా ఫ్రూట్స్కి, స్వీట్స్కి చాలా డెకరేషన్ చేయాలి, అదంతా పెండింగ్ అనమాట. ఎప్పుడు కంప్లీట్ చేస్తానో ఏం తెలియదు అసలు. ఇంకా చేయడానికి చాలా పెండింగ్ ఉన్నాయనేసరికి మా మావయ్య గారు, తరుణ్, మా ఆడపడుచులు అందరూ హెల్ప్ చేస్తున్నారు. నేను చేసే డిఐవైస్ అన్ని ఆపి ఇంకా ఫ్రూట్స్ డెకార్ మొదలు పెట్టాను. మేమైతే చాలా రకాల ఫ్రూట్సే పెట్టాం. అవన్నీ ఉన్నట్టు పెట్టేస్తే పెద్ద లుక్ రాదు కదా, అందుకనే వాటిని ఇలా అట్రాక్టివ్గా రెడీ చేస్తున్నా. నాకైతే చాలా నచ్చాయి. పైనాపిల్స్ అయిపోయినాయి, ఇప్పుడైతే కర్బూజాతో చేస్తున్నా. ఈ డెకరేషన్కి కావాల్సిన ఒక ఫోమ్ షీట్ మాత్రమే, కాకపోతే ఆ షేప్ కట్టింగ్కి చాలా టైం పట్టేసింది. దీంతో ఏం చేశానంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు లాగా చేశా. దానికి ఏకంగా బొట్టు కూడా పెట్టేశా. నెక్స్ట్ ఆరెంజెస్ తీసుకున్నా. దీనికైతే సింపుల్గా ఒక కలర్ పేపర్తోనే డెకరేషన్ అయిపోయింది. అది నేను వీడియో తీసుకోవడం మర్చిపోయా, సో ఎండింగ్లో మీరే చూడండి. అండ్ ఇప్పుడేమో చాక్లెట్ షేడ్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అయితే ఇదే, అనుకోకుండా ఇంత బాగా కుదిరింది. ఎస్, అండ్ ఫైనల్లీ ఎంగేజ్మెంట్ రోజు వేముల వారి పాల కావిడి. ఇదే నా కష్టార్జితం. చూసారా, మొత్తంగా 52 ప్లేట్స్ ఉన్నాయి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అసలు. యాక్చువల్లీ తెచ్చిన కావిళ్ళన్నీ పెట్టడానికి మాకు 3 స్టేర్సే వేశారు, కానీ ఇంకా నేను అడిగి 2 ఎక్స్ట్రా వేయించుకున్నాను, అన్ని ఉన్నాయి. ఇందులో చాలా వరకు నాకు వీడియో తీయడం కుదరక మీకు చూపించలేదు. అవన్నీ ఆ తొందరలో ఇంకా వీడియో తీసుకోవడం కుదరలా. ఉంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ ఇవన్నీ మీకు స్లోగా అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగో ఇందా కలర్ పేపర్తో ఆరెంజెస్ డెకరేట్ చేశానని చెప్పాను కదా, అవి ఇవే. ఇదేమో నేను చేసిన రింగ్ ప్లాటర్. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ ఐటమ్స్ అన్నీ పాల కావిడి కోసం నేనే కష్టపడి చెమట వచ్చి ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరాయి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఎలా ఉంది? బాగుందా? చెల్లి ఎంగేజ్మెంట్ కోసం నేను తీసుకున్నాను. ఇదేమో పాల కావిడి, వెండి తీసుకుందామని చెప్పాను కదా. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్తో ఇలా చేశాను. అండ్ ఇక్కడ చూసారా, బుజ్జి వినాయకుడు భలే ఉంటాడు. ఇది బంతుల కావిడి.
అండ్ డ్రింక్స్తో ఇలా చైర్స్ చేశాను, ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఇవేమో ఫ్రూట్స్ ఫైనల్ లుక్. బనానాస్ ఇంకా నేను చేయలేను, నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నప్పుడు తరుణే చేశాడు ఇదంతా. కర్చీఫ్స్కి నాకైతే చాలా టైం పట్టేసింది. అండ్ ఇవేమో మా చెల్లి కోసం పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చిన పూల కావిడి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను మా చెల్లి కోసం ఎలా చేశానో తను కూడా వాళ్ళ అన్నయ్య కోసం అలాగే చేసింది. అండ్ ఫైనల్లీ ఇవే మా చెల్లి ఎంగేజ్మెంట్లో పూల కావిడి అండ్ పాల కావిడి. నేను మా చెల్లి కోసం అండ్ తను వాళ్ళ అన్నయ్య కోసం ప్రేమతో చేశాం కదా, అందుకే ఇంత బాగా కుదిరాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.